హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు మండే మార్నింగే నేను వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. యాక్చువల్లీ మన ఛానల్లో మార్నింగ్ వ్లాగ్సే ఎక్కువ శాతం ఉంటాయి. బికాజ్ ఈవినింగ్ టైం రావడానికి కుదరదు అండ్ వ్లాగ్స్ షూట్ చేయడానికి కూడా కుదరదు. అది ఎప్పుడో వీక్ ఆఫ్ ఉన్నప్పుడు తప్పితే. సో మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. మన చిన్న ఛానల్ని మీరు ఇంకా లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంచెం సపోర్ట్ ఇచ్చినట్లు అవుతుంది. సో ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇప్పుడు వ్లాగ్లోకి వెళ్ళిపోతే మార్నింగే చెట్లన్నీ వాడిపడిపోతున్నాయి, మట్టి అంతా డ్రై అయిపోతుంది అనమాట. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు ఇంట్లో కిచెన్లో ఇస్తున్నాను అనమాట. యాక్చువల్లీ నేను ఇప్పుడు స్టవ్ కడగకుండా అంటే టిష్యూస్ ఉంటాయి కదా, వెట్ టిష్యూస్, అవి నిన్న రాత్రి ఏమైందంటే పిల్లలు ఆడుకుంటూ వేస్ట్ చేశారు. సో అందుకోసం ఇంక ఇప్పుడు నేను దీంతోనే టిష్యూతోనే క్లీన్ చేస్తున్నా. పాలు పెడుతున్నా. ఫస్ట్ అయితే ఇక్కడ వంటింట్లో ఒక 5-10 మినిట్స్ ఉంటే చాలు, తచ్చిపోతున్నాము. లిటిల్ ఎట్లుందంటే స్నానం చేసి ఎట్లా వస్తామో అట్లా ఉందన్నమాట. అంత చెమట అయితే వచ్చేసింది. పాలు పెట్టేసి ఫస్ట్ ఇక్కడ సైడ్ పాలు కాగుతూ ఉంటాయి. అండ్ మార్నింగే బట్టలు వేసేసాను. లేచింగ్ వేయడం 6:30కి అంతా లేచి బట్టలు వేసేసాను అనమాట. సో ఇప్పుడైతే బట్టలు ఆరేయాలి. అయితే డైలీ వేసుకునే బట్టలు అయితే ఇక్కడ సెట్ చేసేసాను. అండ్ బీరువాలో కూడా సెట్ చేసి పెట్టేసాను అనమాట. సో డైలీ అంటే మొత్తం క్లమ్జీ అవ్వకుండా పిల్లలు అంతా తీసి ఎట్లా అంటే అట్లా పెట్టేస్తాను. సో ఇక్కడైతే వెట్ టిష్యూస్తో నేను స్టవ్ మొత్తం క్లీన్ చేస్తున్నా. అస్తమాను స్టవ్ని కడగడం కూడా ఎందుకులే అని చెప్పేసి వెట్ టిష్యూ ఉంది. పిల్లలు ఇట్లాంటివి ఏమన్నా వెట్ టిష్యూస్ ఉన్నాయనుకోండి, ఇంకా వేస్ట్ చేయడంలో వాళ్ళ తర్వాత ఎవరైనా సరే. సో ఇక్కడ వెట్ టిష్యూస్ అన్ని వేస్ట్ అయినవి ఇంకా స్టవ్ కట్టతో క్లీన్ చేస్తున్నా. ఫస్ట్ అయితే పాలు కాచాలి. చాలా మటుకు వేడికి గొంతు నాకు ఎలా అయిపోయిందంటే గరగర అయిపోతుంది. వాయిస్ కూడా సరిగ్గా రావట్లేదు. మీరు నోటీస్ చేసింటే నా వాయిస్ కొంచెం చేంజ్ అయింది కదా. సో చాలా మటుకు వాయిస్లో రావట్లేదు. నైట్ అవుతూనే కాఫ్ ఎక్కువ అయిపోతుంది అండ్ ఫీవరిష్గా బాడీ పెయిన్స్ లాగా అనిపిస్తుంది. బట్ డైలీ వర్క్ అయితే మనకి బాడీ పెయిన్ ఉన్నా హెల్త్ బాగాలేకపోయినా అదైతే ఆగదు కదా. నేనైతే లిటరలీ సమ్మర్ ఎప్పుడు వెళ్ళిపోతుందా తొందరగా అని చెప్పి ఎదురు చూస్తున్నా. వంటింట్లోకి ఒక 5-10 మినిట్స్ వచ్చి నిలబడ్డాం అనుకోండి, ఇంకా చెమటలు ఇలా కారిపోతాయి, స్నానం చేసినట్లుగా అయిపోతుంది. అట్లా పోయి కూర్చుందామా అంటే ఇక్కడ వర్క్ అయిపోతుంది అనమాట. సో నానొచ్చారు, అందుకోసం ఇంకా నేను కొంచెం కాఫీ అయితే పెట్టిద్దామని చెప్పి కాఫీ పెట్టిస్తున్నా. సో దీని మీద మీగడంతా తీసేస్తాను. అండ్ మీగడ అయితే నేను స్టోర్ చేసి పెట్టట్లేదు, పెరుగు ఉంటుంది కదా, పెరుగులో వేసేసి తోడు పెట్టేస్తున్నాను అనమాట. అండ్ ఇది ఒక్కసారి కాబెట్టినందుకే వచ్చిన మీగడ చాలా ఎక్కువ వస్తుందండి. అండ్ మనము ఈ పచ్చిపాల మీద ఉన్న మీగడ తీసుకొని కొంచెం లెమన్ పసుపు వేసుకొని ఫేస్కి అప్లై చేసుకుంటే సాఫ్ట్గా అవుతుంది అండ్ షైనీగా కూడా వస్తుంది. సో మార్నింగే మరీ కూల్ వాటర్ ఎక్కువ తాగకుండా కొన్ని నార్మల్ వాటర్ తీసుకుంటున్నా. డైలీ అంటే 1 అవర్కి ఒకసారి ఈ గ్లాస్ అయితే పెట్టుకున్నా నేను. సో 1 అవర్కి ఒకసారి వామ్ వాటర్ లాగా తాగాలి అని చెప్పేసి నాకు గొంతులో ఎలాగో ఉంది అనమాట. ఐ మీన్ కొంచెం ఇరిటేషన్గా ఉంది. సో అందుకోసం నేను ఇట్లా కూల్ అండ్ వామ్ వాటర్ 2 మిక్స్ చేసుకొని ఓఆర్ఎస్ కలుపుకొని తాగుతున్నాను. ఈలోపు నేను బయట క్లీన్ చేసి వచ్చాను కదా, క్లీన్ చేసి వచ్చి పోన్లే పాపమని దానికి కొన్ని వాటర్ పెట్టున్నాను. అవి వాటర్ తాగినంతసేపు తాగేసి మళ్ళీ అవి పెట్టినవి కూడా కింద పడేస్తాయండి. అస్తమానం వెళ్ళను, తీసుకొని రాను నేనైతే. సో చూసారా, మనం బయటకు వెళ్ళామనుకోండి అలా దాన్ని విచిత్ర చేష్టాలు అయితే నాకైతే భలే నవ్వొస్తాయి. ఈ తీగ మీద నుంచి ఆ తీగ మీదకి అట్లా జంప్ అవ్వుకుంటూ ఉంటాయి. సో గ్రిల్ వేసి దానికోసం కూడా కొన్ని వాటర్, ఇప్పుడు సమ్మర్ కదా బయట అంతా హెవీ హీట్ ఉంది, పాపం జంతువులు కూడా ఎక్కడ పోతాయి చెప్పండి. అందుకే దానికోసం కూడా కొన్ని వాటర్ అయితే పెడుతున్నాను. సరేలే ఇంకా మనకి ఉన్న పనిలో ఎక్స్ట్రా పని అనుకోవాలి, పెట్టేస్తున్నాను అనమాట. సో నేను మా వారికి చెప్తున్నా, డైలీ ఫ్రూట్స్ తీసుకునిరా, మార్నింగ్ కాఫీ కంటే ఫ్రూట్ జ్యూస్ అట్లా తాగితే బెస్ట్, కడుపులో చల్లగా ఉంటుందండి. బటర్ మిల్క్ అంటారా, చేసుకునేంత ఓపిక ఉండదు, చేసి పెడితే వేస్ట్ అయిపోతుంది, పిల్లలు తాగరు. అంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, అది అలాగే ఉంటుంది ఈవినింగ్ వరకు. నాకు ఫోన్ వస్తుంది, అందుకు అట్లా చూస్తున్నా నేను. సో మా బ్రదర్ ఫోన్ చేశాను అనమాట. డైలీ మార్నింగ్ ఎవరో ఒకరు ఫోన్ చేస్తుంటారు, అంటే వేకప్ కాల్ లాగా అనుకోండి. ఇక్కడ బయట వాటర్ పెట్టేసి వచ్చిన తర్వాత అవి తాగుతున్నాయి. పాపం ఎంత దానికి ఫుడ్ కానీ వాటర్ కానీ ఎక్కడ దొరకట్లేదు. అందుకే ఇంట్లో బనానా ఉంటే దీనికోసం
అయినా సరే ఒక హాఫ్ డజన్ అట్లా తీసుకొచ్చి పెడతాను అనమాట. నిన్న ఫ్రైడే రోజు నేను దేవుడి కోసం అని తీసుకొచ్చి పెట్టాను. ఈ హీట్కి తొందరగా మెత్తగా అయిపోతున్నాయి. సో దీనికన్నా పెడదామని చెప్పేసి, ఇంకా ఇలాగా గలీజ్ చేస్తే అవి నాకు తెలుసు. సో మళ్ళీ నాకు ఎక్స్ట్రా అయితే వర్క్ పెట్టేస్తాయి. సరేలే పాపం దాని పొట్టన్న నిండుతుంది కదా అని చెప్పి పాపం ఎదురు చూస్తున్నాయి. ఆ చూపుకి జాలేస్తుందండి. అలా చూస్తుంటాయి కదా ఇంట్లోకి వచ్చి సైలెంట్గా అట్లా అదిగోండి అలా గ్రిల్ మీద ఎక్కి కూర్చొని ఉంటాయి. ఇంకా నేనేమనుకుంటాను, ఎవరైనా పిల్లలు వచ్చారేమో అని చెప్పి అనుకుంటా. కానీ లోపల గొళ్ళెం పెడితే కూడా సైలెంట్గా తీసేస్తాయి అన్నమాట. అవి అంత పాపం ఫుడ్ కోసం ఏం చేస్తాయని చెప్పండి, అవి లోపలికి కూడా రావడానికి ట్రై చేస్తుంటాయి. ఇవి చిన్న మంకీస్, ఇవేం కాదు. పెద్ద మంకీస్ వచ్చాయనుకోండి అవి కరుస్తాయి, జాగ్రత్తగా ఉండాలి దానిలో నుంచి. అయితే ఇవి పాపం రెండిటికి హాఫ్ బనానా అయితే వేసేసాము. ఇదైతే తినడం లేదు, ఇది కూడా తీసుకెళ్ళి దానికే ఇస్తుంది అనమాట. ఎంత ఐకమత్యమో వీటిలో కూడా. సో అట్లా చూడండి పాపం అది జడుస్తుంది, మనం ఏమన్నా కొడతామేమో అని చెప్పేసి ఎంచక్క దాంట్లో వాటర్ పోసున్నాను, మగ్గులో కూడా వాటర్ పెట్టున్నాను, సో తాగేస్తాయని చెప్పేసి. సో అదండి, అప్పుడప్పుడు జీవాలకు కూడా కొన్ని వాటరు ఫుడ్ పెడుతూ ఉండాలి. అండ్ ఇక్కడ మా వాడికి పొద్దున్నే ఒక టాస్క్, వాటర్ బాటిల్ అన్నీ వాష్ చేయాలి అండ్ వాటర్ బాటిల్ అన్నీ ఫిల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి. అది వాడి టాస్క్ అనమాట. సో ఒకసారి నింపుతాడండి, మళ్ళీ నింపాడు. సో అందుకోసమే చెప్పినప్పుడే నింపేస్తాడు. అండ్ నేనైతే ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా, మా ఇంట్లో పూరి బ్రేక్ఫాస్ట్. సో చాలా రోజులు అయిపోయింది, అంటే ఎప్పుడో ఒక 6 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి అట్లా చేస్తూ ఉంటాము. బయట వెళ్ళినప్పుడు ఒకటి తింటూ ఉంటాము బ్రేక్ఫాస్ట్కి పూరి. ఇంట్లో చేయడం చాలా తక్కువ అనమాట. ఈ ఆలు తెచ్చి చాలా రోజులైంది. సో ఆలు ఇంకా ఈరోజు కూరగాయలు కూడా అయిపోయి ఉన్నాయి, అవి కూడా తెచ్చుకోవాలి. సో చాలా తక్కువ తెస్తానండి కూరగాయలు, ఎందుకంటే ఎక్కువ తెస్తే ఏం చేసుకోవాలో అర్థం కాక వాడు పట్టుపై పడేయాల్సి వస్తుంది. సో లిమిటెడ్గా తెస్తే అవి వాడతాం కదా అని చెప్పేసి. అండ్ ఆలు ఫైనల్గా కొంచెం ఉంది, దీన్ని అయితే కొంచెం పూరీ కర్రీ లాగా చేద్దామని చెప్పేసి ఇక్కడ పూరీ కర్రీకి చేస్తున్నా. ఆలు అయితే బాయిల్ చేసి పెట్టుకున్నా, ఒక సైడ్ పాలకూర పప్పు, ఒక సైడ్ రైస్, అన్నీ ఫటాఫట్గా అయిపోవాలి, టైం ఉండదు. మార్నింగ్ నాన్నకు కూడా ఇచ్చి పంపించాలి కదా, దట్టు మాకు క్యారెట్ బాక్స్ కూడా కావాలి కాబట్టి. సో నేనైతే ఇక్కడ పూరీ కర్రీలోకి కొంచెం పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి వేసి మిక్సీ పట్టేసుకున్నా. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోనే సాల్ట్, పసుపు వేసి ఉడికించిన ఆలు ఉంటుంది కదా, అది మంచిగా ఇట్లా స్మాష్ చేసేసుకొని వేసేసుకోవడమే. సింపుల్ కర్రీ. సో మనము సైడ్ డిష్గా కూడా వాడుకోవచ్చు, చపాతీలో బాగుంటుంది కూడా. అండ్ నేనైతే ఈరోజు పాలకూర పప్పులోకి సైడ్ డిష్గా పాలకూర ఇది ఆలు ఉంటుంది కదా, ఆలు మగ్గిచ్చేసి పెట్టేద్దాం అనుకున్నా. ఎట్ ఏ టైం 2 కర్రీస్ అవుతాయి కదా, అట్లా సైడ్ డిష్గా కూడా ఉంటుంది అండ్ పూరీలోకి కర్రీగా కూడా వస్తుంది అని చెప్పేసి. సో ఆలు అంతా ఇట్లా మెత్తగా స్మాష్ చేసేసి వేసేస్తున్నాను అనమాట. చూసారా, తడిచిపోయినాను నేను. వంటింట్లోకి వస్తే వంట అయిపోయేంత వరకు పక్కన కూడా వెళ్ళలేను, చిరాకు వేస్తుంది. ఫస్ట్ మార్నింగ్ లేస్తేనే చల్లనీళ్ళతో స్నానం చేసేస్తున్నాండి. ఎట్లా అంటే చిరాకుగా అనిపిస్తుంది. స్నానం చేసిన తర్వాత వంట స్టార్ట్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అయితే మళ్ళీ ఒకసారి అయితే స్నానం చేసుకుంటాను. అట్లా అయిపోతుంది వంటింట్లో. సో చాలా యమ్మీగా అనిపిస్తుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో నేను కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను, ఇంకా ఏం యాడ్ చేయలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంక్లూడింగ్ పచ్చిమిర్చి, కొత్తిమీరతో సహా వేసేసి బాగా మగ్గించాను. అండ్ ఈ కొంచెం కర్రీ అయితే తీసి పెట్టేస్తున్నాను. కొంచెం పూరీలోకి మనము లిక్విడ్గా ఉంటే బాగుంటుంది కదా, అది కొంచెం పక్కగా తీసి పెట్టేసి నేను కొంచెం కర్రీ వేసి దీంట్లో శనగపిండి ఉంటుంది కదా, అది కొంచెం వాటర్లో లిక్విడ్ లాగా చేసి వేసేసాను. దీంట్లో ఎక్కువ అంటే కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి కట్ చేసి వేస్తే వాళ్ళకి తినడానికి డిస్టర్బెన్స్గా ఉందని చెప్పేసి నేను ఇట్లా పేస్ట్ లాగా చేసి వేసేసాను. సో మనం శనగపిండి వాటర్ వేసాం కదా, ఒక 5 minutes అలా బాయిల్ చేస్తే గట్టిగా అయిపోతుంది పూరీ కర్రీ. అండ్ ఇక్కడ పూరీ అయితే వేస్తున్నాను. ఎప్పుడైతే నేను పూరీ పొంగుతుందో సడన్గా నేను వీడియో స్టార్ట్ చేస్తాను కదా, అప్పుడు పూరీ పొంగదు, అస్సలు పొంగదు, ఎందుకో తెలీదు. మళ్ళీ పూరీ అంటే పొంగుతుంది అన్నప్పుడు తీస్తే రాదు. సరేలే పొంగట్లేదు కదా అని వీడియో తీసేస్తే పొంగుతుంటుంది అనమాట. అట్లా ఇది కూడా నాతో మార్నింగే కొంచెం ఆటలాడుతూ ఉంటుంది. మార్నింగే పూరి కదా, పిల్లలు ఇష్టంగా ఈరోజు ఫాస్ట్గా బ్రష్ చేసుకున్నారు, ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసేస్తారు. ఇట్లా వాళ్ళకి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ చేస్తే మటుకు మంచిగా ఫాస్ట్గా తినేస్తారు. లేదు ఇంకా ఉప్మా కానివ్వండి, పొంగల్ ఇలాంటివి అయితే అస్సలు ఇష్టం ఉండదు. అందుకే ఎక్కువ శాతం మా ఇంట్లో బొరుగులు తాలింపు, ఇడ్లీ, దోశ ఇలాంటివే ఉంటాయి అన్నమాట. సో ఈరోజు గోధుమ పిండితో పూరి అయితే వేస్తున్నా, అందుకే కొంచెం కలర్ రెడ్డిష్గా వస్తుంది కదా. సో కొంచెం స్టిఫ్గా వస్తాయి, పిండి అనేది కొంచెం మెత్తగా తడిపి పెట్టేసుకుంటాం. గోధుమ పిండితో కూడా పూరి బాగా వస్తుంది అనమాట. అండ్ నాన్నకు కూడా తీసుకెళ్ళాలి కాబట్టి ఫస్ట్ మా వారు వెళ్ళిపోతారు. వెళ్ళేలోపు మా నాన్నకి
అంటే ఆయన బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నాన్నకు కూడా తీసుకొని వెళ్ళమని చెప్పాను అనమాట. సో అమ్మ వాళ్ళు వచ్చేంత వరకు కొంచెం ఆయనకు కూడా ఫుడ్కి ఇబ్బంది కదా, నేను మార్నింగ్ చేస్తే ఇచ్చి పంపించేస్తాను. సో లేదు చేయలేదంటే ఇంకా పాప చేసుకుంటుంది కాబట్టి తను ఇచ్చేసి వస్తుంది అనమాట. సో అదండి, ఈ హాట్ బాక్స్లో మళ్ళీ సెగ్రిగేట్ చేసేస్తా ఎవరిది వాళ్ళకి. మార్నింగ్ కొంచెం హీట్ అంటే కొంచెం వేడిగా ఉండాలి కదా అని చెప్పేసి పిల్లలకి ఈ హాట్ బాక్స్లో తీసి పెట్టేస్తాను రైస్. కుక్కర్లో మనం చేస్తాం కాబట్టి ఆఫ్టర్నూన్కి దాంట్లోనే పెట్టేస్తే బిగుసుకుపోయినట్లుగా అనిపిస్తుంది రైస్. అందుకే ఇలా సపరేట్గా తీసి పెట్టేస్తాను. పిల్లలకి ఒక సైడు, నాన్నకి కొంచెము, ఆయనకు కూడా హాట్ బాక్స్లో తీసి ఇచ్చేస్తాను. ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ బాక్సెస్ అవన్నీ ఇస్తే మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ నెక్స్ట్ డేకి అట్లా ఇస్తాను అనమాట. ఇది నాన్న కోసము. సో నాన్నకి కొంచెం తీసి పెట్టేస్తున్నాను అనమాట. అంటే హాట్ బాక్స్లో పెడితే ఆఫ్టర్నూన్ లంచ్ టైం వరకు కొంచెం హీట్గా ఉంటుంది అందుకోసం. ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ అనమాట. పూరి వేస్తే ఒకరికి నచ్చుతుంది, ఒకరికి నచ్చదు. సో ఇప్పుడైతే ఈయన బ్రేక్ఫాస్ట్ పూరి తినడంట, రైస్ ఒక్కటి తింటాడంట. రైస్ పచ్చడి నెయ్యి వేసుకొని తినేసాడు. నువ్వు వేసుకో. సో ఓకేనండి, ఇప్పుడైతే నాకు కూడా లేట్ అయిపోతుంది. అండ్ పాలకూర పప్పు అయితే పిల్లల కోసం నేను సపరేట్ నాన్నకైతే ఇచ్చి పంపించేశాను. ఇక్కడ పప్పు అయితే వేసేసుకుంటున్నాడు. సో పాలకూర పప్పు, ఆకుకూరలు ఎక్కువ పెడుతూ ఉండాలి వీళ్ళకి. అట్లా పెడితేనే పప్పులోనో ఇట్లా చేస్తేనే. కర్రీస్ అయితే అస్సలు తినరనమాట. ఆ చూపుకి అర్థం ఏంటి? హలో, ఆకుకూరలు అంటే అస్సలు ముట్టరు. ఆకుకూరలు పేరు ఎత్తితే చాలు, అట్లే ఉండిపోతుంది అనమాట. అందుకే కొంచెం పప్పులో వేసినాను. పప్పు నేనైతే బాక్స్ కట్టేసుకున్నా. పప్పు వేసుకో ఇంట్లో. చూసారా వాడి రియాక్షన్ అట్లా ఉంటుందండి. ఆకుకూరలు అంటే అస్సలు వాళ్ళకి పడదు. అందుకే నాకు వెళ్ళి సీరియస్గా చూస్తున్నాను. నా టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇవి ఎక్కడక్కడ సెగ్రిగేట్ చేసేసి ఆయిల్ కూడా తీసి ఒక బాక్స్లో వేసేస్తాను. ఫ్రై చేసిన ఆయిల్ ఒక దాంట్లో వేసేస్తాను అనమాట. సో ఇవన్నీ తీసేస్తే, లేదంటే హీట్ ఆయిల్ కింద పోసేసుకుంటారు పిల్లలు. సో అదండి ఈరోజు బ్లాగ్. మార్నింగే నా వర్క్ అంతా, నా టాస్క్ ఏదైతే ఉందో మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాను. సో మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ రొటీన్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఓకేనా, ఈ వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.